తులారాశి వారికి ఆషాఢమాసంలో కులదేవతల యొక్క ఆశీస్సులు, గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి సంతాన స్థానంలో రాహు ఉండడం వలన పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, తల్లిదండ్రుల యొక్క క్షేమము, విదేశాల్లో ఉండబడిన వారి యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు ఆలోచిస్తూ ఉన్నతంగా ఎదగాలని మీ కోరిక నెరవేరబోతుంది. అదే కాకుండా నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సత్సంతానం కోసం ప్రయత్నం చేసినట్లయితే సంపూర్ణమైన విజయం మీ సొంతం అవుతుంది. 6వ స్థానంలో శని భగవాను ఉండడం వలన రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్య లోపల మిమ్మల్ని వెంటాడే పరిస్థితి ఉంటుంది.